టడాన్! కరివేపాకు కారప్పొడి వీడియోకి స్వాగతం, సుస్వాగతం. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారులే. ఫస్ట్ అయితే కరివేపాకుని తీసుకొచ్చి కల్లేమాకు అంటారు తెలంగాణలో. ఆంధ్రాలో కరివేపాకు తీసుకొచ్చేసి వాటర్‌లో ఏసి మంచిగా కడిగి ఆరబెట్టేయండి ఇట్లా. మంచిగా ఆరిపోయిన తర్వాత కరివేపాకుని ఆయిల్ ఏయకుండా ప్యాన్‌లో మంచిగా ఫ్రై చేసుకోండి. అది పట్టుకుంటే చితికిపోయేలాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ధనియాలు, మెంతులు, జీలకర్ర కొంచెమే తీసుకొని మంచిగా ఫ్రై చేసి అది కూడా పక్కన పెట్టుకోండి. తర్వాత ఆయిల్ వేసి ఎండుమిర్చీలు కొంచెం ఎక్కువ కాకుండా లైట్గా నల్ల కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇవన్నీ మంచిగా చల్లగా అయిపోయిన తర్వాత ఫస్ట్ ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి మిక్సీ పట్టండి. ఆ తర్వాత కరివేపాకు వేసి మంచిగా పొడి పొడి చేసినాక ఎల్లిపాయలు కచ్చా పచ్చగా తీసి దంచి పక్కన పెట్టండి. సో దట్స్ ఫర్ కరివేపాకు కారప్పొడి కంప్లీటెడ్. సో ఇదన్నమాట మన కరివేపాకు కారప్పొడి వీడియో. ఫర్ మోర్ వీడియోస్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఉంటా మరి అందరికీ బాయ్. నమస్తే.